తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంటు కమిటీల ప్రతిపాదనల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకులుగా నియమించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పరిశీలకులను నియమించింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో పార్లమెంటు కమిటీల ప్రతిపాదనలు జరగనున్నాయి. ఈ పార్లమెంటు కమిటీలు ఆగస్టు 24, ఆగస్టు 25, 26 తేదీల్లో పార్లమెంటు ప్రతిపాదన కమిటీ సమావేశాలు జరగనున్నాయి. నంద్యాల, బాపట్ల, నర్సరావుపేట, గుంటూరు, అనకాపల్లి పార్లమెంటు స్థానాలు మినహా మిగిలిన ప్రతి పార్లమెంటుకు పరిశీలకులుగా మంత్రులకు చోటు కల్పించింది. తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంటు కమిటీల ప్రతిపాదనల దిశగా అడుగులు వేశారు. అయితే ఈ క్రమంలో పార్లమెంటు కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకులను అయితే నియమించడం జరిగింది. ఇక 25 నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించడం జరిగింది. అరకులో బందెలం అశోక్, బడేటి రాధాకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్ని పరిశీలకులుగా నియమించారు. శ్రీకాకుళంలో వంగలపూడి అనిత, నజీర్ అహ్మద్, కర్రోతు బంగారాజును నియమించారు. విజయనగరంలో మహమ్మద్ అహ్మద్ షరీఫ్, పీజీవీఆర్ నాయుడు, వాసంశెట్టి సుభాష్ని నియమించారు. విశాఖపట్నంలో నిమ్మల రామానాయుడు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కుడిపూడి సత్యబాబు వీళ్ళని నియమించారు. ఇక అనకాపల్లి నుంచి ఏలూరు సాంబశివరావు, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, డేగల ప్రభాకర్, కాకినాడ నుంచి కింజరపు అచ్చెన్నాయుడు, అరిమిల్లి రాధాకృష్ణ, ప్రణవ్ గోపాల్ ఈ ముగ్గురిని కూడా నియమించారు. అమలాపురంలో కొల్లు రవీంద్ర, జీవి ఆంజనేయులు, కొట్టుముక్కల రఘురామరాజు, రాజమండ్రిలో పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొలుసు పార్థసారథి వీళ్ళ ముగ్గురిని కూడా టీడీపీ పార్లమెంటు పరిశీలకులుగా నియమించారు. నర్సాపురంలో పొంగూరు నారాయణ, నూకసాని బాలాజీ, అనివిమి రామీనాయుడు వీళ్ళ ముగ్గురిని కూడా టీడీపీ పార్లమెంటు కమిటీ సభ్యులుగా పరిశీలకులుగా నియమించారు. అయితే మొత్తం కూడా 24, 25, 26లో పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా సమావేశాలు జరగనున్నాయి. అయితే దీనికి ఇంకా ఏలూరు నుంచి గొట్టిపాటి రవి, బుద్ధా నాగజగదీషు, ఎంఎస్ రాజు వీళ్ళ ముగ్గురిని కూడా పరిశీలకులుగా నియమించారు. మచిలీపట్నం నుంచి కాల్వ శ్రీనివాసులు, దామచర్ల సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ, విజయవాడ నుంచి పయ్యావుల కేశవ్, బీటీ నాయుడు, పొలంరెడ్డి దినేష్ రెడ్డి, గుంటూరు నుంచి ఎన్ఎండి ఫారూక్, మద్దిపాటి వెంకటరాజు, కిమిడి నాగార్జునను నియమించారు. నర్సరావుపేట నుంచి జ్యోతిల నెహ్రూ, కొనకల్ల నారాయణ, మండలపు రవి, ఇక బాపట్ల నుంచి పంచుమర్తి అనురాధ, వీరంకి వెంకట గురుమూర్తి, మన్నా సుబ్బారెడ్డి, ఒంగోలు నుంచి గుమ్మడి సంధ్యారాణి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాస్, నెల్లూరు నుంచి అనగాని సత్యప్రసాద్, పులివర్తి వెంకట మణిప్రసాద్, డుండి రాకేష్ వీళ్ళ ముగ్గురిని కూడా నియమించారు పరిశీలకులుగా. తిరుపతి నుంచి పరిశీలకులుగా మంతెన రామరాజు, ఎస్ సవిత, బుచ్చి రాంప్రసాద్ నియమించారు. ఇక రాజంపేట నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై నాగేశ్వరరావు యాదవ్ను నియమించారు. చిత్తూరు నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పిల్లి మాణిక్యాలరావును నియమించారు. నంద్యాల నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవెలమూడి నాని, పూల నాగరాజును నియమించారు. కర్నూలు నుంచి నక్కా ఆనందబాబు, బీకే పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నియమించారు. కడప నుంచి బీదా రవిచంద్ర, పివి జయనాగేశ్వర రెడ్డి, నాదెండ్ల బ్రహ్మన్ చౌదరిని నియమించారు. అనంతపురం నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, మద్దిపట్ల సూర్యప్రకాష్ని పరిశీలకులుగా నియమించారు. హిందూపురం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, టీజీ భరత్, మారెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఇంకా 24న సమావేశాలు జరిగే పార్లమెంటు స్థానాలు అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు. ఇక 25వ తేదీన కూడా మీటింగ్ జరగనుంది. మీటింగ్ జరిగే ఆ పార్లమెంటు స్థానాలు ఏంటంటే అరకు, కాకినాడ, అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప, హిందూపురంలో జరగనున్నాయి. 26వ తేదీన మీటింగ్ జరిగే పార్లమెంటులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం. సో 24, 25, 26న కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. దీనికి గాను టీడీపీ పార్లమెంటరీ సమావేశాలకి పరిశీలకులు నియమించారు. 25 నియోజకవర్గాలను నియమించి ఈ కీలక నేతలకి, పలువురు సీనియర్ కీలక నేతలకైతే ఈ బాధ్యతలను అయితే అప్పచెప్పారు.
ఇప్పటికే పార్లమెంటు కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేసింది. ఇక పార్లమెంటు నియోజకవర్గాల్లోనైతే 25, 26, 27 సమావేశాలు అయితే జరగనున్నాయి.